ఓం శాంతి. డిసెంబర్ మాసంలోని పత్రపుష్పంలో ఈరోజు మనం 3వ క్లాస్ని వింటున్నాము. దాది ప్రకాష్మణి గారి అమృత వచనాలని వింటాము. ఈ క్లాస్ని దాది 8887 ఆగస్ట్ 8వ తేదీ 87వ సంవత్సరంలో ఈ క్లాస్ని చేయించారు. ఈ క్లాస్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, సమర్పిత్ భాయియోं की भट्टी में दादी जी का धारणा युक्त క్లాస్. సమర్పిత అన్నయ్యల యొక్క భట్టిలో దాది గారి ధారణయుక్తమైనటువంటి క్లాస్ని ఇప్పుడు విందాము. हम आप सब ने इस प्यारे संगम युग पर अपने आप को मीठे बाबा के आगे సమర్పిత్ किया. మీరందరూ మరియు నేను కూడా ఈ ప్రియమైన సంగమ యుగంలో తమ యొక్క మధురమైన బాబా ముందర మన యొక్క జీవితాన్ని సమర్పితం చేశాము. सिर्फ मनसा या बुद्धि से नहीं, परंतु प्रैक्टिकल में अपने जीवन को हथेली पर रखकर बाबा के आगे अर्पित कर दिया. కేవలం మనస్సు బుద్ధి ద్వారానే సమర్పితం అవ్వలే, కానీ ప్రాక్టికల్లో తన జీవితాన్ని అరచేతిలో పెట్టి బాబా ముందు అర్పితం చేసాము. ఇలా ఇస్తున్నామన్నమాట. మన జీవితాన్ని బాబా ముందర అరచేతిలో పెట్టి ఇస్తూ ఉన్నాము అంటున్నారు. सन्यासी संन्यास करते उनके मन में वैराग्य वृत्ति होती, वह अलग बात है. आप सब बेहद के डबल सन्यासी हो, डबल सर्टिफिकेट लेने वाले हो. సన్యాసులు సన్యాసాన్ని చేస్తూ ఉంటారు, వారి మనసులో వైరాగ్య వృత్తి ఉంటుంది, అదైతే వేరే విషయము. కానీ మీరందరూ బేహద్ యొక్క డబల్ సన్యాసులు, డబల్ సర్టిఫికేట్ తీసుకునేవారు ఉన్నారు. आप सबको इस संगम का डबल सौभाग्य मिला हुआ है. మీ అందరికీ ఈ సంగమ యుగం యొక్క రెండో సౌభాగ్యం, డబల్ సౌభాగ్యం లభించింది. आपको इस ड्रामा में डबल पार्ट है, डबल कमाई है, डबल लॉटरी है, डबल पालना है, क्योंकि आप डबल సేవాధారి हो. సమర్పితమైన అన్నయ్యలు, బాబా ఇంట్లో ఉండి సేవ చేసే అన్నయ్యలు. సో దాది అంటున్నారు, మీకు డ్రామా అనుసారంగా డబల్ పార్ట్ లభించింది. ఎందుకంటే డబల్ సంపాదన, డబల్ లాటరీ, డబల్ పాలన, ఎందుకంటే మీరు డబల్ సేవాదారులు ఉన్నారు కాబట్టి. आप अपने को दृढ़ करके महावीर बन युद्ध के मैदान पर आए हो. మరి సమర్పితం అవ్వడము అంటే మిమ్మల్ని మీరు దృఢంగా చేసుకుని మహావీరులుగా అయి యుద్ధం యొక్క మైదానంలో మీరు వచ్చారు. आप सबका महान त्याग है. जिस घड़ी अपने आप को अर्पित किया तो यह दृढ़ संकल्प किया कि ओ बाबा, हम आपके घर में मर मिटेंगे परंतु हटेंगे नहीं. మీ అందరూ మహాన్ త్యాగం చేశారు. ఏ ఘడియ అయితే మిమ్మల్ని మీరు అర్పణ చేశారో, ఈ దృఢ సంకల్పాన్ని చేశారో, ఓ బాబా, మేము మీ ఇంట్లో మా యొక్క జీవితాన్ని సమర్పిస్తాము, మా జీవితాన్ని ఇస్తాము అని అనుకున్నారు. జీవితాన్ని ఇస్తాం కానీ ఎప్పుడు పక్కకు తప్పుకోము. సదా విజయీ బనేంగే, కభీ హారేంగే నహీ. సదా విజయిగా ఉంటాము, ఎప్పుడు ఓడిపోము అని కూడా చెప్పారు. आपके द्वार पर हम अपना श्वास श्वास सफल करेंगे, कहाँ भी अपना श्वास व्यर्थ नहीं गवाएंगे. ఇంకా ఏమని ప్రతిజ్ఞ చేశారు? మీ ద్వారంలో మా యొక్క ప్రతి శ్వాసని సఫలం చేసుకుంటాము, ఎప్పుడు మా శ్వాసని వ్యర్థం పోగొట్టుకోము అని చెప్పారు. హర్ కదం పర్ ఆప్కా ఆజ్ఞాకారి బన్కర్ రహేంగే, కదం కదం శ్రీమత్ పర్ చలేంగే. ప్రతి అడుగులో మీ యొక్క ఆజ్ఞాకారులుగా అయ్యి ఉంటాము, అడుగడుగు శ్రీమతం పైన నడుస్తాము. తో ఆప్ సబ్ హో మహాన్ త్యాగి. కాబట్టి మీరందరూ మహాన్ త్యాగులు ఉన్నారు. పాండవోं का यह त्याग शक्तियों से भी बड़ा है. శక్తియా అనేక్ హే, పాండవ్ విర్లే హే. దాది అంటున్నారు, మీరు పాండవుల యొక్క త్యాగము శక్తుల కంటే గొప్పది, అంటే అక్కయ్యల కంటే పెద్ద త్యాగం మీది అని అన్నయ్యలు చెప్తున్నారు. ఆ శక్తులు అనేకంగా ఉన్నారు, కానీ పాండవులు చాలా తక్కువ మంది. आप सब देह अभिमान छोड़कर निर्माण सेवाधारी बने तो आपकी मार्क्स शक्तियों से भी ज़्यादा है. इसलिए पांडवों का पति पांडवों का साथी है, शक्तियों का रखवाला है, पांडवों का साथी है. దాది అంటున్నారు, మీరందరూ దేహ అభిమానాన్ని వదిలేసి నిర్మాణ సేవాదారులుగా అయి మీ యొక్క మార్క్స్ని శక్తుల కంటే ఎక్కువ
తీసుకున్నారు. కాబట్టి పాండవుల పతి, పాండవుల సాథి, శక్తుల యొక్క రఖవాల, వారిని రక్షించేటువంటి వాడు పాండవుల సాథి శివబాబా కదా. శక్తిयों को उसने आगे रखा, यह उनकी बलिहारी है, థ్యాంక్స్ है. శక్తులని శివబాబా ముందరుంచారు. ఇది వారి యొక్క బలిహారం, వారి యొక్క గొప్పతనం, అది థ్యాంక్స్ ఉంది. लेकिन पांडवों का सदा साथी है, इसलिए आप सब महान हो जिन्होंने यह दिल से संकल्प किया कि हमें मोल्ड हो करके रहना है. మరి శక్తులని ముందు పెట్టారు. బాబా యొక్క గొప్పతనము, బాబాకు చాలా థ్యాంక్స్. కానీ పాండవులతో పాటు ఎప్పుడు ఉన్నారు శివబాబా. ఎందుకంటే మీరందరూ కూడా మహాన్ ఉన్నారు. ఎవరైతే మీ హృదయంలో సంకల్పాన్ని చేశారో మేము మోల్డ్ అయ్యి, అంటే మమ్మల్ని మేము పరివర్తన చేసుకుంటాము అని చెప్పారు. ముడకర్ పీछे नहीं देखना है, ये सब మార్క్స్ आप सबको एक्स्ट्रा मिल रही है. వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ఇవన్నీ మార్క్స్ మీకు ఎక్స్ట్రా లభిస్తూ ఉన్నాయి. ఇప్పుడు प्रवृत्ति में रहने वाले सीढ़ी चढ़ने के बाद उतरते हैं, परंतु आप लोगों ने अपने को सिद्ध किया कि हम बाल ब्रह्मचारी बाबा के बच्चे हैं. ప్రవృత్తిలో ఉండేటువంటి వాళ్ళు మెట్లు ఎక్కుతారు, అంటే వికారిగా అవుతారు, ఆ తర్వాత దిగుతారు, నిర్వికారిగా అవుతారు. కానీ మీరందరూ అయితే పవిత్రమైనటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రూవ్ చేశారు. ఏమని? బాల బ్రహ్మచారి బాబా యొక్క పిల్లలంగా ఉంటాము అనేది ప్రూవ్ చేశారు. ఏ బాల బ్రహ్మచారి రెహనా బి రికార్డ్ హే. ఈ బాల బ్రహ్మచారులుగా ఉండటం కూడా చాలా పెద్ద రికార్డు ఉంది. आप लोगों ने दृढ़ संकल्प किया कि हमें सीढ़ी चढ़नी ही नहीं है. మీరందరూ దృఢ సంకల్పాన్ని చేశారు, మేము ఈ మెట్లు ఎక్కనే ఎక్కకూడదు అనేటువంటి సంకల్పాన్ని చేశారు. और जो चढ़ चुके हैं उनको देखना भी नहीं है. ఎవరైతే ఎక్కారో వాళ్ళని కూడా చూడకూడదు. यह भी बहुत बड़ा त्याग है, तो आप डबल त्यागी हो. ఇంతకుముందు డబుల్ సేవాదారి అన్నారు, డబుల్ పాలన, డబల్ ప్రేమ అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు దాది అంటున్నారు మీరు చాలా పెద్ద త్యాగాన్ని చేశారు, అంటే మీరు డబల్ త్యాగాన్ని చేశారు. అగర్ వహ చడి హుయి సీడీ దేఖనే మే ఆతి తో పూరే త్యాగి నహీ, దేఖనే హీ భీ నహీ హే యహ్ మంజిల్. ఎక్కిన మెట్లని ఒకవేళ చూస్తూ ఉన్నామనుకోండి, అది కూడా త్యాగం కాదు. దాది ఏమంటున్నారు, మీరు వికారాలనే మెట్లే ఎక్కలేదు అని అన్నారు. అది చాలా గొప్ప విషయము. దాన్ని కూడా చూడకూడదు. ఫలానా వాళ్ళు వికారాల మెట్లు ఎక్కారు, మేము ఎందుకు ఎక్కలేదు, ఇలా కూడా చూడకూడదు. ఇదే చాలా గొప్ప గమ్యము. దిఖాయి పడితే హే తో యహ్ కమీ హే. ఒకవేళ నాకు కనిపిస్తున్నాయి ఆ మెట్లు అని అంటే ఇది మన యొక్క లోపము అని అంటున్నారు. अगर चढ़ी हुई सीढ़ी दिखाई पड़ती वह संकल्प भी आता तो समझो हम अभी तक ज्ञानी व योगी तो आत्मा की स्टेज से दूर है. इसलिए यह सर्टिफिकेट लेना है कि हम कोई देहधारी को देखते नहीं. ఒకవేళ ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉన్నారంటే, వికారిగా అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అని అంటే, లేదు సంకల్పంలో కూడా వస్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి, ఇప్పటిదాకా నేను జ్ఞాని లేదు యోగి ఆత్మగా అయ్యేటువంటి స్టేజ్ నుండి దూరంగా ఉన్నాను. అందుకనే అందరితో సర్టిఫికేట్ తీసుకోవాలి. వీరు ఏ దేహధారిని చూడరు అనేటువంటి సర్టిఫికేట్ని తీసుకోవాలి. హమారే ఇన్ నైనో మే ఏక్ బాబా కి హీ జ్యోతి జగతి. మన యొక్క ఈ కళ్ళల్లో ఒక్క బాబా యొక్క జ్యోతినే వెలుగుతుంది. तो अपने आप को चेक करो कि मुझे कोई भी हस्ती सूक्ष्म में भी आकर्षित करती है. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. స్థూలంగా నాకు ఎవరైనా కనిపించేటువంటి వారు అంటే శారీరకులు ఎవరైనా సూక్ష్మంగా అయినా నన్ను ఆకర్షిస్తున్నారా అనేది చూసుకోండి. యా మే సర్వ ఆకర్షణం సే పరి ఆకర్షిత్ రూప్ హూ. నాకు వాళ్ళు ఆకర్షిస్తున్నారా స్థూలమైన దేహదారులు, లేదు నేను సర్వ ఆకర్షణల నుండి అతీతంగా ఉన్నటువంటి ఆకర్షిత రూపాన్ని ఉన్నానా. మేరీ బుద్ధి కహా కిసి పర్ సూక్ష్మ మే భీ ఆకర్షిత్ హో నహీ హోతీ. ఇంకా చెక్ చేసుకోవాలి, నా బుద్ధి ఎవరి పట్ల సూక్ష్మంగా కూడా ఆకర్షితం అవ్వట్లేదు కదా. मिसाल बताते हैं कि लक्ष्मण ने 14 साल सीता के साथ वन में बिताया, परंतु उसने सीता के अंगूठे के सिवाय उसको कभी देखा ही नहीं है. ఎంత మంచి ఎగ్జాంపుల్ దాది ఇస్తున్నారు.
అంటే ఎవరు సూక్ష్మంగా కూడా నన్ను ఆకర్షించట్లేదు కదా అనేది చెక్ చేసుకున్నాలి. మరి ఎగ్జాంపుల్గా చెప్తారు కదా, లక్ష్మణుడు 14 సంవత్సరాలు సీతమ్మ వారితోనే వనవాసంలో ఉన్నారు. రాముడు సీతమ్మ వారితో లక్ష్మణుడు కూడా వనవాసంలో ఉన్నారు, వనంలోనే తోడుగా ఉన్నారు. కానీ 14 సంవత్సరాలు సీత యొక్క బొటన వేలు తప్పించి ఏమీ చూడలేదు లక్ష్మణుడు. ఆమె ముఖం కూడా చూడలే. అంటే తల ఇట్లా కిందికి పెట్టి ఒక్క బొటన వేలు చూశాడు అంత తప్పించి ఇంకా ఏమీ చూడలేదు. यह भी मिसाल है, ऐसे नहीं कि उसने देखी ही नहीं परंतु देखते भी नहीं देखा. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కదా. అంటే ఆయన చూడలేదని కాదు, చూస్తూ కూడా చూడనట్టు ఉన్నారు. అంటే ఇలాంటి ఆకర్షణ, రూపం యొక్క ఆకర్షణ, గుణాల ఆకర్షణ ఏమీ కలగలేదు లక్ష్మణుడికి. तो जब हमारे चंद्रवंशी क्षत्रिय घराने के लक्ष्मण कहता कि हमने कभी सीता को देखा ही नहीं, तो हम सूर्यवंशी में आने वाले कैसे कह सकते कि हमें कोई दिखाई पड़ता. ఇంత మంచి ఎగ్జాంపుల్. దాది అంటున్నారు, ఎప్పుడైతే చంద్రవంశంలో వచ్చినటువంటి క్షత్రియ రాకుమారుడైనటువంటి లక్ష్మణుడు చెప్పాడో నాకు సీతమ్మ వారు కనిపించలేదు అని, మరి మీరు సూర్యవంశంలో వచ్చేటువంటి వారు చెక్ చేసుకోవాలి, నాకేం కనిపిస్తున్నాయి, నాకు కూడా ఏం కనిపించటం లేదు కదా, లక్ష్మణుల వారిలాగా ఉన్నానా, నాకేం కనిపించకుండా ఉన్నానా అనేది చూసుకోవాలి. अगर कोई दिखाई पड़ता तो समझो मैं द्वापर वाला हूँ ना कि सूर्यवंशी हूँ. ఒకవేళ ఎవరైనా కనిపిస్తారనుకోండి, అప్పుడు అనుకోవాలి నేను ద్వాపర యుగంలో వచ్చేటువంటి ఆత్మను, నేను సూర్యవంశీ ఆత్మను కాదు చంద్రవంశీ ఆత్మను అని అనుకోవాలి. యహీ హే సబ్సే పెహ్లీ మంజిల్, ఇదే అన్నిటికంటే గొప్ప గమ్యము. ఏ దేహదారులు, ఏ విషయాలు, మాటలు, రూపము ఏది కనిపించకుండా ఉండటం ఇదే గొప్ప గమ్యము. అచ్చా, ఓం శాంతి. ఇది దాది గారి చాలా చిన్న క్లాసు, కానీ సమర్పిత జీవితం ఎలా ఉండాలి అనేటువంటిది ఒక మార్గదర్శకంగా చెప్పినటువంటి ఈ క్లాస్ని ఇంకొకటి 2 సార్లు విని మనం, అంటే మీరు కేవలం సమర్పితమైన వారికే కాదు, ఇది మీరు ఇంట్లో గృహస్థంలో ఉంటూ కూడా ఎలాంటి మనోస్థితి ఉండాలి అనేటువంటిది కూడా చెప్పారు కదా. దీన్ని ఈ వారం అంతా మనం ప్రాక్టీస్ చేద్దాం. అచ్చా, ఓం శాంతి.